31st నైట్ కి రచ్చ రచ్చ చేస్తారు ఇక్కడ. అక్కడే కేవ్స్, అక్కడే జనాలు తిరుగుతుంటారు, అక్కడే కార్స్ తిరుగుతాయి, అక్కడే కార్ పార్కింగ్ కూడా. బెంగళూరు పాష్ ఏరియాస్ లో ఎంజీ రోడ్ కూడా ఒకటి. ఇదే విధాన్ సౌధ. చాలా మందికి డౌట్ ఉంటుంది విధాన్ సౌధ అంటే ఏంటా అని. క్యారమ్ బోర్డ్ లో కాయిన్స్ లా ఉన్నాయి కదా, కానీ ఇవే మన టికెట్స్. ఇందులో వేసినట్టు ఇందులో వేసేయడమే. మెట్రో ట్రైన్ ఎక్కేసి వెళ్ళిపోదాము ఎంజీ రోడ్ కి. ఈ స్టేషన్ ఎప్పుడు జనాలతో కలకలాడిపోతూనే ఉంటది. ఆఖరికి స్టేషన్స్ లో కూడా స్టాల్స్ పెట్టి అమ్మేస్తున్నారు. హాయ్ హలో వెల్కమ్ టు డే విత్ ప్రసన్న. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఇప్పటికే మీ అందరికీ అర్థమైపోయింది కదా మనం ఈ రోజు ఎక్కడున్నామో. ఎస్, బెంగళూరు ఫేమస్ విధాన్ సౌదాకి వచ్చేసాము. ఇక్కడ పిల్లలు ఎవరో రీల్స్ షూట్ చేసుకుంటున్నారు. ఈ రోజు క్లైమేట్ అయితే ఎంత బాగుందో అసలు. బెంగళూరు అనగానే అందరికి గుర్తొచ్చేది విధాన్ సౌద. కానీ చాలా మందికి అసలు విధాన్ సౌద అంటే ఏంటి అనే డౌట్ మాత్రం ఉంటుంది. విధాన్ సౌద అంటే కర్ణాటక శాసన మండలి మీటింగ్స్ అన్ని ఇక్కడే జరుగుతుంటాయి. సండేస్ ఆర్ ఎనీ స్పెషల్ అకేషన్స్ లో లైట్స్ అవి ఆన్ చేసి బాగా డెకరేట్ చేస్తుంటారు. లోపలికి ఎల్లో ఉండదు. బయట నుంచి మనం ఏ టైంలో అన్నా సరే ఫొటోస్ అవి తీసుకోవచ్చు. విధాన్ సౌదాకి దగ్గరలోనే కబ్బన్ పార్క్ కూడా ఉంటుంది. మన ఛానల్ లో ఆల్రెడీ కబ్బన్ పార్క్ వీడియో ఉంది. ఆ వీడియోకి 1K వ్యూస్ వచ్చాయి. మీరు ఇంకెవరైనా చూడకపోతే చూసేయండి. ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే మెట్రో స్టేషన్. ఇప్పుడు మనం మెట్రో ట్రైన్ ఎక్కి ఎక్కడికి వెళ్ళిపోతున్నాం? ఎంజీ రోడ్. ఎన్ని స్టెప్స్ ఉన్నాయో అసలు. దిగే కొద్ది ఇంకా వస్తూనే ఉన్నాయి. ఆ పక్కన ఎక్సలేటర్ ఉంది, వాడుకోవచ్చు కదా అనుకుంటున్నారా? అది కింద నుంచి పైకి వెళ్లే వాళ్ళ కోసం. మా దగ్గర మెట్రో కార్డ్స్ ఉన్నాయి, కానీ రీఛార్జ్ చేయించాలి. మినిమం 150 రూపీస్ పెట్టి 2 కార్డ్స్ లో ఇద్దరం కదా, సో టోటల్ 300. అందుకే ఇక టికెట్స్ తీసేసుకున్నాము. ఒక్కోటి 15 ఆర్ 30 రూపీస్ అలా పడింది, సరిగ్గా గుర్తులేదు. చూడడానికి క్యారమ్ బోర్డ్ కాయిన్స్ లా ఉన్నాయి కదా, కాకపోతే ఇవే టికెట్స్. హుండీలో డబ్బులు వేసినట్టు ఈ కాయిన్స్ తీసుకెళ్లి అక్కడ వేసేయడమే. అప్పుడు డోర్స్ ఓపెన్ అవుతాయి. అక్కడ కనిపిస్తున్న ఎల్లో లైన్ ఉంది కదా, దాన్ని క్రాస్ చేసామంటే అంతే సంగతులు. సెక్యూరిటీ గార్డ్స్ విజిల్స్ వేసుకుంటూ వచ్చేస్తారు. ఇదే మనం ఎక్కాల్సిన ట్రైన్. ట్రైన్ ఎక్కేసి ఎంజీ రోడ్ వెళ్ళిపోతాము. ఎక్కగానే డోర్స్ ఆటోమేటిక్ గా క్లోజ్ అయిపోతాయి. ఏంటి సడన్ గా అంత చీకటి అయిపోయింది అనుకుంటున్నారా? ఎందుకంటే ఇది అండర్ గ్రౌండ్ మెట్రో స్టేషన్ కదా, అందుకే. ఎంప్లాయీస్ కి ఇంకా టూరిస్ట్ కి ఈ మెట్రో చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. బడ్జెట్ ఫ్రెండ్లీ. అదేంటో గానీ ఈ ఎంజీ రోడ్ మెట్రో స్టేషన్ ఎప్పుడు జనాలతో కలకల్లా ఆడిపోతానే ఉంటది. 10 మినిట్స్ లో తీసుకొచ్చి దింపేసింది. దిగిపోతే ఎప్పుడు వెళ్ళిపోదామా అని రెడీగా ఉంది ట్రైన్. స్టేషన్ మొత్తాన్ని ఒకసారి లుక్ వేసేద్దాం రండి. ఎంజీ రోడ్ అంటే ఏంటో చెప్పలేదు కదా. ఎంజీ రోడ్ అంటే మహాత్మా గాంధీ రోడ్. బెంగళూరులో పాష్ ఏరియాస్ లిస్ట్ లో ఎంజీ రోడ్ కూడా ఒకటి. మెట్రో స్టేషన్ లా ఉందా అసలు? ఏదో షాపింగ్ మాల్ లా ఉంది. షాపింగ్ అని అన్నానో లేదో, షాప్స్ ఏ దర్శనం ఇచ్చేసాయి. రింగ్స్, బ్రేస్లెట్స్, చైన్స్, కీ చైన్స్ అన్ని అమ్మేస్తున్నారు. గట్టిగానే చేస్తున్నట్టున్నారు అందరూ షాపింగ్. మనం కూడా చేసేద్దాము. ఇక్కడ స్ట్రగ్స్ ఉంటే చూసినాను. చిన్నపిల్లలు సిజర్ తో కట్ చేసినట్టు ఈ స్ట్రగ్ మొత్తం కన్నాలే. ఇంత క్రౌడ్ ఉన్న చోట ఫుడ్ కోర్ట్ లేకుండా ఉంటుందో చెప్పండి? ఇదిగో డొమినోస్. ఇది ఎప్పుడు ఖాళీ ఉండదు. ఇక్కడ ఆర్డర్ ఇచ్చి మనం తెచ్చుకొని తినేసరికి 1 అవర్ పట్టుద్ది. ఏవేవో షాప్స్ ఉన్నాయి. అందరూ చాలా బిజీగా ఉన్నారు షాపింగ్ చేసుకుంటూ. నేను ఇప్పుడు మీకు ఒక షాప్ చూపిస్తాను. ఇవన్నీ కూడా ఆల్ఫాబెట్ లెటర్స్ ఇంకా పెండెంట్స్. ఒక్కోటి 10 రూపీస్ ఆర్ 15 రూపీస్ ఉంటాయి. మీకు నచ్చినవి మీరే సెలెక్ట్ చేసుకొని బ్రేస్లెట్ లో చేయించుకోవచ్చు. ఆరెల్స్ ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడానికి కూడా చేయించవచ్చు. ఎంజీ రోడ్ అంటే షాపింగ్ కి, డైనింగ్ కి, ఇంకా ఎంజాయ్మెంట్ కి పెట్టింది పేరు. అలాంటి ఎంజీ రోడ్ ఎలా ఉంటుందో చూసేద్దాం రండి. ఇక్కడ రోడ్స్ చాలా డిఫరెంట్ గా ఉంటాయి. ఇంకా వాల్స్ మీద పెయింటింగ్ వల్ల ఏంటో గానీ వేరే కొత్త ప్లేస్ లో ఉన్నట్టు అనిపిస్తుంది. స్ట్రీట్ మొత్తం కూడా జనాలతో చాలా హడావిడిగా ఉంది. ఇక్కడ బ్రాండెడ్ స్టోర్స్ నుంచి స్ట్రీట్ షాపింగ్ వరకు అన్ని ఉంటాయి. ఫుడ్ లవర్స్ కి అయితే ఇది పర్ఫెక్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. ఇంకా కమర్షియల్ స్ట్రీట్, చర్చ్ స్ట్రీట్ కూడా దీనికి దగ్గరలోనే. ఇంకా ఇక్కడి నైట్ లైఫ్ అయితే చాలా మందిని అట్రాక్ట్ చేస్తది. ఏంటో అసలు అక్కడే కెఫేస్, అక్కడే జనం తిరుగుతుంటారు, అక్కడే కార్స్ తిరుగుతుంటాయి, అక్కడే కార్ పార్కింగ్ కూడా. 31st నైట్ కి
ఇక్కడ చూడాలి రచ్చ రచ్చ చేస్తారు. షాపింగ్ చేయడం, డైనింగ్ చేయడం మాత్రమే కాదు, ఇలా సింపుల్ గా వాక్ చేసుకుంటూ సిటీ లైఫ్ స్టైల్ ని ఎక్స్ప్లోర్ చేయడం కూడా ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అనిపించింది నాకు. మీరు ఎవరైనా ఈ పాయింట్ తో రిలేట్ అయ్యారా? రిలేట్ అయితే కమెంట్ సెక్షన్ లో ఎస్ అని టైప్ చేయండి. నాకు కూడా తెలుసుకోవాలని ఉంది. నాకు అనిపించినట్టు ఇంకా ఎవరికైనా అనిపించిందా అని. తిరిగి తిరిగి ఓపిక మొత్తం అయిపోయింది. ఇంకా నేను కాఫీ తీసుకున్నా, చార్విక ఏమో డోనట్ తీసుకుంది. టేబుల్ అందట్లేదని ఇంకా పైన కూర్చోపెట్టేశాను. ఎలా అనిపించింది ఎంజీ రోడ్ వీడియో? మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పోస్ట్ చేసే వీడియోస్ వెంటనే మీ దగ్గర వరకు వచ్చేస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాము. స్టే ట్యూన్ టు డే విత్ ప్రసన్న. అంతవరకు టేక్ కేర్. బై బాయ్.